నమస్కారం. డాక్టర్ స్టాక్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. మారుతున్న జీవన శైలి, గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం, వ్యాయామం లేకపోవడం, వెరసి నేటి తరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఎముకలు, నడుము నొప్పి. ఒకప్పుడు వృద్ధాప్యంలో మాత్రమే వచ్చే నడుము నొప్పి ఇప్పుడు 30 ఏళ్ల యువతను కూడా వేధిస్తున్నాయి. నడుము నొప్పి, మెడ నొప్పి, కాళ్లకు వెళ్లే నరాల నొప్పి వంటి సమస్యలు ఇప్పుడు చాలా మందిని ఇబ్బందిని పెడుతున్నాయి. ఈ సమస్యల మూలం చాలా సందర్భాల్లో మన వెన్నెముక అంటే స్పైన్లోనే ఉంటుంది. అసలు స్పైన్ అంటే ఏంటి, దాని పనితీరు ఏంటి, ఎలాగుంటుంది, అలాగే స్పైన్ సమస్యలు రావడానికి గల ప్రధాన కారణాలేంటి, ఇలాంటి సమస్యలకు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఎప్పుడు చేస్తారు, ఎవరికి చేస్తారు, ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టీఎక్స్ హాస్పిటల్ కు చెందిన ప్రముఖ రీసెంట్ డెవలప్మెంట్ స్పైన్ సర్జన్ డాక్టర్ నరేష్ కుమార్ గజ్జల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు చెప్పండి, స్పైన్ అంటే ఏంటి, అసలు ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం ఏంటి? బేసికల్గా స్పైన్ అంటే లేమన్ టర్మ్స్ లో బ్యాక్ బోన్ అంటాము, వెన్నెముక అంటాం కదా. సో మన బాడీకి మొత్తం సపోర్ట్ చేసేది. అంటే ఇప్పుడు ఇన్వర్టిబ్రేట్ యానిమల్స్ ఉంటాయి, అవి నడవలేవు బేసికల్గా. వాటికి వర్టిబ్రేట్ అంటే మన లాంటి హ్యూమన్ బీయింగ్స్ కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి స్పైనల్ కార్డ్ అండ్ వర్టిబ్రల్ కాలం. సో మనము స్ట్రైట్ గా నిల్చోవడం కానీ, కూర్చోవడం కానీ, ఇవన్నీ కూడా చేసేది స్పైన్ వల్ల. సో మనిషి కూర్చున్నా నిల్చున్నా మొత్తం వెయిట్ బేర్ చేసేది స్పైనల్ కాలం. సో మనం ఇప్పుడు కూర్చున్నా కూడా మన బాడీకి రెస్ట్ కాదు, మన స్పైనల్ కార్డ్కి రెస్ట్ కాదనమాట. సో మన హెడ్ నుంచి మిగతా బాడీ వెయిట్ మొత్తం పడేది లోవర్ బ్యాక్ మీదనే. సో స్పైన్ ఈజ్ ద బ్యాక్ సపోర్ట్ కంప్లీట్లీ. మనము నిలకడగా నిల్చోవడానికి కానీ, మాట్లాడడానికి, కూర్చొని మాట్లాడడానికి కానీ అన్నిటికీ కూడా స్పైనే కారణం. సో అలాంటి స్పైన్కి మోస్ట్ కామన్గా కావాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రెగ్యులర్ స్ట్రెచింగ్ చేసుకోవడం కానీ, బ్యాక్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం కానీ. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటే బ్యాక్ పైన యూజువల్గా స్ట్రెంగ్త్ అనేది ఇంకా డెవలప్ అవుతుంది అండ్ దానివల్ల హెల్ప్ అవుతుంది. సో ఇన్ దట్ వే వీ కెన్ సీ. ఓకే, లక్షణాలు ఎలా ఉంటాయి అసలు వాటికి? యూజువల్గా ఏంటంటే బ్యాక్ పెయిన్ చాలా మందికి లోవర్ బ్యాక్ పెయిన్ స్టిఫ్నెస్తో స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్యాక్ పట్టేయడం కానీ, నడవలేకపోవడం కానీ, ఇవన్నీ కామన్గా వచ్చే బ్యాక్ సిమ్టమ్స్. ఎప్పుడైతే నడుము నొప్పి కాళ్ళలోకి లాగుతుందో వాటిని షయాటికా అంటారు. సో వన్ సైడ్ రావచ్చు, 2 కాళ్ళు లాగొచ్చు. అలాగే తిమ్మిర్లు, మొద్దువారిపోవడము, పిక్కలు పట్టేయడము, కింద కూర్చొని లేవలేకపోవడం, ఇలాంటివన్నీ సిమ్టమ్స్. సో ఇవన్నీ నార్మల్ మజిల్ స్ప్రెయిన్ అవుతే కూడా ఇలాంటి సిమ్టమ్స్ రావచ్చు. ఒకవేళ ఇలాంటి సిమ్టమ్స్ 1 వీక్ 10 డేస్ కంటే రెగ్యులర్ మెడిసిన్స్తో కూడా తగ్గట్లేదు, రోజు రోజుకి సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నాయంటే డెఫినెట్గా స్పైన్లో సమ్ డిస్క్ ప్రాబ్లం ఉన్నట్టు అర్థం. సో దాన్ని ప్రాపర్గా మీకు దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ని కలిసి ఎవాల్యుయేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, అసలు ఈ వెన్నెముక సమస్యకు సంబంధించి గుర్తించడం ఎలా? మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ అండి. బేసికల్గా లొకేషన్ ఆఫ్ ద సిమ్టమ్స్. ఇప్పుడు సర్వైకల్ స్పైన్ అంటే బ్యాక్ నెక్ దగ్గర స్పైన్, ఇక్కడ మెడ నొప్పి కానీ, చెయ్యి లాగడము, ఇట్లాంటి సిమ్టమ్స్, చేతిలో తిమ్మిర్లు ఉంటే యూజువల్గా సర్వైకల్ స్పైన్కి సంబంధించిన సిమ్టమ్స్. అదే నడుము దగ్గర వస్తే లంబార్ స్పైన్, బ్యాక్ స్పైన్ అంటారు. కాళ్ళు లాగడం కానీ, తిమ్మిర్లు కానీ, పిక్కలు పట్టేయడం కానీ, ఇట్లాంటి అన్ని సిమ్టమ్స్ బ్యాక్ పెయిన్కి సంబంధించినవి. సో ఇది ప్రొలాంగ్డ్గా ఉంటే అది కంపల్సరీ సమ్ డిసీజ్ ఉన్నట్టు అర్థం. సో దాన్ని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే ఈ వెన్నెముక సమస్య అనేది ఎక్కువగా జెంట్స్లో వస్తుందా, లేడీస్లో వస్తుందా? ఇట్ డిపెండ్స్ అపాన్ ద వర్క్ స్టైల్. ఇప్పుడు కొంతమంది హౌస్ మెయిడ్స్ ఉంటారు, దో చాలా వరకు కింద కూర్చొని ఉంటారు. టైలర్స్ ఉంటారు, టైలర్స్ కంటిన్యూస్గా కూడా కూర్చొని పనిచేస్తుంటారు మార్నింగ్ వరకు. ఎస్పెషల్లీ మా దగ్గరకు వచ్చే వాళ్ళు బీడీ వర్కర్స్ ఉంటారు, కాళ్ళు బాస్కెట్ వేసుకొని కూర్చుంటారు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. జస్ట్ లంచ్ బ్రేక్ ఒక 10 minutes ఉంటుంది, కంటిన్యూస్గా వంగి చేయడము ఇట్లాంటిది ఉంటుంది. అట్లే ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ జెంట్స్ అండ్ లేడీస్ ఈక్వల్గా ఉంటారు. సో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఏంటంటే కంటిన్యూస్గా సిస్టమ్ ముందు కూర్చోవడం అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ టార్గెట్స్, ఇంత టైం లైన్లో చేయాలని చెప్పేసి కంటిన్యూస్ వర్కింగ్ అవర్స్ ఉండడం వల్ల. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద వర్కింగ్ స్టైల్ అండ్ ఎంతసేపు డ్యూరేషన్ కదలకుండా ఒకటే పోస్చర్లో ఉంటున్నారు, బ్యాడ్ పోస్చర్స్లో ఉంటున్నారో దాన్ని బట్టి మనకి సిమ్టమ్స్ అనేవి జెంట్స్ ఆర్ లేడీస్ దాన్ని బట్టి ఉంటుంది మెయిన్గా. అంటే కొంతమంది ఎక్సర్సైజ్ కూడా అవి చేస్తుంటారు డాక్టర్ గారు, ఇట్లా వర్క్ చేస్తుంటేనే అప్పుడు కూడా సమస్య అధిగమిస్తే సంప్రదించాలా డాక్టర్ని? డెఫినెట్గా. మనకి ఇమాజిన్ సేమ్ ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ హూ ఈస్ డూయింగ్ రెగ్యులర్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, డైట్ ప్రాపర్గా చేసుకుంటూ అన్ని బ్యాక్ ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకుంటూ ఉంటే వాళ్ళకి స్పైన్ సమస్యలు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అదే సేమ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ నాట్ టేకింగ్ కేర్, జంక్ ఫుడ్ తీసుకోవడము, ఒకటే పొజిషన్లో ఉండడము, ఒబెసిటీతో ఉండడము అండ్ అసలు బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ కూడా లేని వాళ్ళకి ఎక్కువ స్పైనల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు పెద్దవాళ్ళకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వెన్నెముక సమస్య అంటే చెప్పుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు 30 వయసులోనే ఎక్కువగా వచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడుండే అట్మాస్ఫియర్, తినే ఫుడ్, ఇవన్నీ కారణం అనుకోవచ్చా? అలాగే జాబ్స్ కూడా
డెఫినెట్లీ ఇప్పుడు మోస్ట్ కామన్ ఇప్పుడు నా ఓపీలో వచ్చే వాళ్ళు 70-80% యంగ్స్టర్సే ఉంటారు, బిలో 40-45 ఇయర్స్ ఏజ్ గ్రూపే ఉంటారు. దానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెసే. మనకి ఇంతకుముందు ఏంటంటే ఒక పర్టికులర్ వస్తువు కావాలన్నా మనం షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళో ఏదో వాకింగ్ చేసి దానికి సంబంధించిన ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళం. ఇప్పుడైతే అన్ని ఎవ్రీథింగ్ టు ద ఫోన్, ఏది కావాలన్నా ఇంటి దగ్గరికే వచ్చేస్తుంది, ఇన్ ద ఫింగర్ టిప్స్లో ఉంటుంది. సో ఆ బేసిక్ వెళ్ళే షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళి వాకింగ్కి వెళ్ళి అట్లాంటి హ్యాబిట్స్ కూడా మెల్లమెల్లగా పోవడం వల్ల ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల ఇప్పుడు స్పైన్ డిసీజెస్ యంగ్స్టర్స్లో ఎక్కువైపోయింది. అంటే వ్యాయామం అనేది కంపల్సరీ ఉండాలంటారు. డెఫినెట్లీ బేసిక్ స్ట్రెచింగ్ అట్లీస్ట్ 30-45 minutes a డే, బేసిక్ వాకింగ్ స్ట్రెచింగ్ ఇన్ ఎనీ ఫార్మ్. మార్నింగ్ కానీ మార్నింగ్ కుదరని వాళ్ళు ఈవినింగ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్, నాట్ ఓన్లీ స్పైన్ హెల్త్ కాదు, ఓవరాల్ జనరల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు వెన్నెముకకి సంబంధించి డిస్క్కి సంబంధించి మధ్య తేడా ఎలా చూడాలి? స్పైన్ అనేది నథింగ్ బట్ స్పైనల్ కార్డ్ అంటే ఏంటంటే మనకి రెండు వర్టిబ్రల్ బాడీస్ బోన్స్ మధ్యలో ఉండేది డిస్క్. ఇప్పుడు మన వెహికల్కి డిస్క్ బ్రేక్స్ ఎలా ఉండి సడన్ ప్రెషర్కి గురి కాకుండా హెల్ప్ చేస్తుందో మన బాడీకి కూడా డిస్క్స్ అనేది అంతే, షాక్ అబ్జార్బర్స్ లాగా. సో ఎప్పుడైతే అబ్నార్మల్ వెయిట్ పడి ఆర్ కాన్స్టెంట్గా రాంగ్ పోస్చర్లో ఉంటుంటే మెల్లమెల్లగా డిస్క్ అరిగిపోవడం జరుగుతుంది. దీన్నే డిస్క్ ప్రొలాప్స్ అంటారు, స్లిప్ డిస్క్ అంటారు, స్పాండైలోసిస్ అంటారు, డిఫరెంట్ టర్మ్స్తో అంటారు. ఓవరాల్గా స్పైన్ ఇష్యూ ఇస్ ఆల్మోస్ట్ డిస్క్ ప్రాబ్లమ్ అన్న ఆల్మోస్ట్ సేమ్. దాంట్లో స్టేజెస్ ఉంటాయి మనకి, మైల్డ్ స్టేజ్, మోడరేట్, సివియర్. సో మైల్డ్ స్టేజెస్ ఆఫ్ డిస్క్ ప్రొలాప్స్ ఉన్నప్పుడు ఏంటంటే కేవలం మెడిసిన్స్తోని బేసిక్ ఫిజియోథెరపీతో సెట్ అయిపోతాయి. మోడరేట్ అండ్ సివియర్ డిస్క్ ప్రొలాప్స్ ఉంటే అది ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి దానికి తగ్గట్టు మనం నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. అంటే ట్రీట్మెంట్ అంటే ఎలా అండి? సో మనకేంటంటే ఇప్పుడు ఫస్ట్ పేషెంట్స్ ఎవరన్నా మా దగ్గరికి బ్యాక్ పెయిన్తో రాగానే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆబ్వియస్లీ సర్జరీ సజెస్ట్ చేయము. ఫస్ట్ మనము వాళ్ళకి స్కాన్స్ చూసుకొని ఏ స్టేజ్లో డిస్క్ ఇష్యూ ఉంది చూస్తాము. ఒకవేళ వాళ్ళు చేసే బ్యాడ్ పోస్చర్ వల్ల ఆర్ సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుందంటే ఫస్ట్ ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని కరెక్ట్ చేసుకొని బేసిక్ ఎక్సర్సైజెస్ మెడిసిన్స్తోని చూస్తాము. ఇన్ కేస్ డిస్క్ చాలా సివియర్గా ఉంది అండ్ రెగ్యులర్ మెడిసిన్స్తో కూడా తగ్గట్లేదంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే రూట్ బ్లాక్స్ ఇస్తాం, అంటే నర్వ్ రూట్ బ్లాక్స్ అంటాము. జస్ట్ ఎక్స్రే మెషిన్ ద్వారా కరెక్ట్ ఏదైతే నర్వ్ అఫెక్ట్ అవుతుందో అక్కడ నీడిల్ పంపించేసి అక్కడ ఒక లోకల్ అనెస్థీషియా ఏజెంట్ ఇంజెక్షన్ లాగా ఇస్తాము, రూట్ బ్లాక్ అంటారు. దట్ విల్ గివ్ లాట్ ఆఫ్ రిలీఫ్. అంటే బిఫోర్ గోయింగ్ ఫర్ సర్జరీ అదొక రిజార్ట్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే స్కాన్ చూడంగానే ఇమ్మీడియట్గా వీళ్ళకి సర్జరీ చేయాలి, సర్జరీ చేయకపోతే నష్టం అన్న ఉద్దేశంలోనే ఫస్ట్ ఆప్షన్ సర్జరీ ఇస్తాము. సర్జరీలో మళ్ళీ ఆబ్వియస్లీ లేటెస్ట్ డెవలప్మెంట్స్తో పాటు ట్రెడిషనల్ మెథడ్స్ కూడా ఉంటాయి. పేషెంట్ బట్టి వాళ్ళకున్న డిస్క్ బట్టి మనం ఏది వాళ్ళకి బెస్ట్ సూటబుల్ అనేది వాళ్ళకి కౌన్సిల్ చేస్తాం. అంటే ఇప్పుడు బరువు విపరీతంగా ఉంటే కూడా ఈ సమస్య అధికంగా ఉందని అంటుంటారు, నిజమేనా? డెఫినెట్లీ మనకి పొట్ట అనేది ఒబెసిటీ పెరుగుతున్న, సెంట్రల్ ఒబెసిటీ ముందుకు పెరుగుతున్న కొద్దీ స్పైన్ మీద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ముందుకు షిఫ్ట్ అవుతుంది అండ్ వెయిట్ బేరింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఓవరాల్గా ఒబెసిటీ ఈజ్ ఎట్లయితే మనకి హార్ట్కి బ్రెయిన్కి అయితే ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్ అండ్ స్పైన్కి కూడా డైరెక్ట్గా రిస్క్ ఫ్యాక్టర్, బికాస్ ఫిజికల్గా మనకి బాగా ఓవర్లోడ్ అనేది క్రియేట్ చేస్తుంది స్పైన్ మీద. ఓకే అండి, అంటే లేడీస్ కూడా చాలా మంది ఉబకాయంతో బాధపడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా సేమ్ ఇలాగే ఉంటుందా సమస్య? యా, లేడీస్కి ఇంకా ఎస్పెషల్లీ యాడ్ ఆన్ ఉంటుంది. ఎందుకంటే 40-45 ఇయర్స్ వచ్చేసరికి మెనోపాజ్ వస్తుంది. వాళ్ళ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వల్ల ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ చాలా వీక్ అయిపోతాయి. సో దానివల్ల దే ఆర్ మోర్ ప్రోన్. ఎల్డర్లీ ఫీమేల్స్కి చాలా మంది చూస్తారు, వాకింగ్ చేస్తుంటారు, స్లిప్ అవుతారు, ఇమీడియట్గా వర్టిబ్రల్ బాడీ అంటే స్పైన్ ఫ్రాక్చర్స్ అవుతాయి చాలా మందికి, ఎందుకంటే వాళ్ళ బోన్స్ అవి వీక్ ఉంటాయి కాబట్టి. సో అందుకే ఎల్డర్లీ పర్సన్స్ ఎవరన్నా మా దగ్గరికి ఓపీకి వచ్చిన ఫస్ట్ వాళ్ళకి చెప్పే జాగ్రత్త కింద పడకుండా చూసుకోండి అని చెప్తాం. కింద పడకుండా ఉంటే మోస్ట్ ఆఫ్ ద మేజర్ ఇష్యూస్ కాకుండా ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది కొంతమందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, అందులో వెన్నెముక దెబ్బతింటూ ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు అసలు? సో మళ్ళీ సేమ్ స్పైన్ ఫ్రాక్చర్స్ అనేది వెరీ కాంప్లెక్స్ టాపిక్. అది మనకు బ్రీఫ్గా ఇప్పుడున్న టైం తగ్గట్టు చెప్పాలంటే దాంట్లో మైనర్ ఇంజురీస్ స్పైనల్ కార్డ్ యొక్క బాడీ చూసుకుంటాము. లెస్ దెన్ 50% ఫ్రాక్చర్ ఉంది అండ్ స్పైనల్ కార్డ్ మీద కంప్రెషన్ అవ్వట్లేదు అండ్ పేషెంట్కి ఎక్కువ పెయిన్ అవ్వట్లేదు అంటే కేవలం బెల్ట్ పెట్టేసుకొని ఇమ్మొబిలైజేషన్ అంటారు, సపోర్ట్ తీసుకొని సమ్ మెడిసిన్స్ బెడ్ రెస్ట్తోని సెట్ అయిపోతుంది. ఒకవేళ మోర్ దెన్ 50% ఉంది అండ్ స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడి కొంతమంది కాళ్ళు చేతులు వీక్నెస్తో వస్తారు, అట్లాంటి వాళ్ళకి ఎమర్జెన్సీగా సర్జరీ చేసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చి పోస్ట్ సర్జరీ ఫిజియోథెరపీ మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకుంటూ ఉంటే స్లోగా వాళ్ళు నార్మల్ లైఫ్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, అంటే పెళ్లి అయినా కాకపోయినా చాలా మందికి వెన్నెముక దెబ్బతింటూ ఉంటుంది. అదే పెళ్లి కాని వ్యక్తులు ఉన్నారంటే అంటే పెళ్లి చేసుకోవడానికి కొంతమంది వెనుకాడుతూ ఉంటుంటారు. సో అది ఎలా చూడాలి?
యా డెఫినెట్లీ. ఇప్పుడు మా దగ్గరికి కొంతమంది పేషెంట్స్ అటెండర్స్ వస్తుంటారు. సార్ ఇట్లా మాకు ఒక సంబంధం వచ్చింది మా పాపకి, ఆ అబ్బాయికి 2 years బ్యాక్ స్పైన్ సర్జరీ అయిందంట, వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా లేదా అని అడుగుతారు. సో యూజువల్గా స్పైనల్ కార్డ్ ఇప్పుడు మనం చేసే డిస్క్ సర్జరీస్కి కానీ స్పైన్ ఫిక్సేషన్స్ కానీ సెక్షువల్ ఫంక్షన్ కానీ రిప్రొడక్టివ్ ఫంక్షన్ కానీ యూజువల్గా అఫెక్ట్ కాదు. సినిమాల్లో చూపించినట్టు ఇది అయిపోగానే ఇంకా వీళ్ళు ఎందుకు పనికిరాడు అన్న ఒక అపోహలు అనేది అది రాంగ్. సో ఈవెన్ నేను చేసిన ఆపరేషన్ చేసిన పేషెంట్స్ సింగరేణి వర్కర్స్ ఉన్నారు, ఆర్టీసీ డ్రైవర్స్ ఉన్నారు, మళ్ళీ వాళ్ళ లైఫ్కి వెళ్ళి బస్సెస్ నడుపుకున్నారు, సింగరేణి మైన్స్లో పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దే కెన్ గెట్ బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్ స్పైన్ సర్జరీ అయినాక కూడా. కమింగ్ టు యువర్ క్వశ్చన్, డెఫినెట్గా సెక్షువల్ ఫంక్షన్ కానీ రిప్రొడక్టివ్ ఫంక్షన్ కానీ మ్యారేజ్ పరంగా స్పైన్ సర్జరీ చేయడం వల్ల వాళ్ళు అర్హులు కాదని చెప్పడానికి లేదు. అది అఫ్ కోర్స్ ఇండివిజువల్ చాయిస్. బట్ కేవలం ఆ ఫ్యాక్టర్ వల్లే నో అనుకుంటే మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఓకే అండి, మరి ఈ వెన్నెముక సమస్య ఉన్నవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆడవాళ్ళు? యా, సో ఓవరాల్గా ఏంటంటే ఫస్ట్ మేము చెప్పేది ఏంటంటే కింద కూర్చోవద్దు. అంటే కాళ్ళు ముడుచుకొని కూర్చుంటారు కదా, కింద కూర్చోవడం వల్ల మనకి షయాటిక్ నర్వ్ మీద బాగా ప్రెషర్ పడి లాగుతూ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు చిన్న స్టూల్ వేసుకొని ఆర్ టేబుల్ మేట్ లాగా పెట్టుకొని దాన్ని మన ముందు కూరగాయలు కట్ చేసుకోవడం కానీ ఏది ఉన్నా కూడా కూర్చొని చేసుకోవాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఫుడ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాల్షియం రిచ్ ఫుడ్స్ కానివ్వండి ఆర్ వ్యాయామం స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడము ఇట్లాంటివి చేసుకోవాలి. అండ్ ప్రిఫరబ్లీ లిఫ్ట్స్ వాడమని చెప్తాము. వెస్టర్న్ టాయిలెట్స్ యూజ్ చేయాలి. ఎక్కువ ఇండియన్ టాయిలెట్స్ కంటే ఎక్కువ వెస్టర్న్ టాయిలెట్స్ యూజ్ చేస్తే స్పైన్ మీద ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ వెయిట్ లిఫ్టింగ్, ఒక 5 kg బరువు 10 kg బరువు ఒకటేసారి బెండ్ చేసి సడన్గా లిఫ్ట్ చేస్తే కూడా వాళ్ళకి బ్యాక్ మీద ప్రెషర్ పడుతుంది. వెయిట్స్ అంటే బరువులు అట్లే కాదు, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా 5-10 kg బరువు ఉంటారు, వాళ్ళని లిఫ్ట్ చేసినా ఎత్తుకునేటప్పుడు కూడా సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో అట్లాంటివన్నీ సడన్ బెండింగ్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. రైట్, కాల్ తీసుకుందాం సార్. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? డాక్టర్ గారితో మాట్లాడాలండి. చెప్పండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో డాక్టర్ గారు, నమస్కారం అండి. సార్ నేను బండి దయచేసి ఇక్కడ స్పీకర్ ఆన్ చేయండి ఒకసారి, డాక్టర్ గారు మాట్లాడతారు. హలో, లైన్ లో ఉండండి, ఒకసారి లైన్ లో ఉండండి. మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. బండి మీద వెళ్ళి వస్తుంటానండి. బండి మీద ఒక 30 కిలోమీటర్ల ప్రయాణం చేసేసరికి అటు పైన దాటితే బ్యాక్ పెయిన్ వస్తుందండి. ఆయనకి ఏమైనా బండి మీద బైక్ మీద ట్రావెల్ చేస్తే అంటున్నారా? అవునండి. దగ్గర లేదు ఏం లేదు. ఓకే, ఎంత దూరం ట్రావెల్ చేస్తారు ఎవ్రీడే? మీరు ఎంత దూరం ట్రావెల్ చేస్తారు? ఎవ్రీడే నేను ఎక్కడ ప్రయాణం చేయండి, ఎండగా తిరుగుతుంటాను, కానీ కొంచెం లాంగ్ చేసేసరికి పెయిన్ వస్తుంది. ఓకే ఓకే, ష్యూర్ అండి. ఇది యూజువల్గా చాలా మందికి వచ్చే కంప్లైంట్. ఇప్పుడు మన సిస్టంలో ఉండే రోడ్స్ కానివ్వండి, ట్రాఫిక్ కానివ్వండి, ప్రొలాంగ్డ్ హవర్స్లో బైక్స్ మీద వెళ్తే డెఫినెట్గా అది ట్రిగర్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంతసేపు కూర్చుంటారో ఆ వెయిట్ అంతా మీకు లోవర్ బ్యాక్ మీదే పడుతుంది. సో ఇప్పుడు తప్పదు అన్నప్పుడు డెఫినెట్గా అది కంటిన్యూ చేయాలి. లేదు అంటే యూజువల్గా 4-wheelerకి షిఫ్ట్ అవ్వడమో షేర్డ్ క్యాబ్కి చేసుకోవడమో చేయాలి. మీకు ఒకవేళ లేదంటే వారంలో ప్రతిరోజు కాకుండా ఒక 3-4 డేస్ మీరు మీ వెహికల్ ట్రావెల్ చేసుకొని కొద్ది రోజులు షేరింగ్ క్యాబ్లో కానీ ఆటోలో కానీ ట్రావెల్ చేస్తే అట్లీస్ట్ బ్యాక్ మీద ప్రెషర్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు మీరు ఏంటంటే ఎవ్రీడే స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. బ్యాక్కి సంబంధించిన హ్యామ్స్ట్రింగ్స్, క్వాడ్రిసెప్స్ అంటారు, ఇవి బేసిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఈ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే బ్యాక్ మీద అంత ప్రెషర్ పడదు. అండ్ ఇంటికి వెళ్ళాక కూడా కొంచెం హీట్తో వేడి దాంతో కాపుకోవడం అలా చేస్తే కూడా మీకు కొంచెం మజిల్స్ అనేవి రిలాక్స్ అయ్యి అంత ఇబ్బంది కాకుండా ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, ఇప్పుడు తను చెప్పిన విధంగా చూసుకుంటే బైక్ మీద కావచ్చు, కారులో ఎక్కువసేపు కూర్చున్నా కూడా ఆ పెయిన్ అనేది అలా వస్తూ ఉంటుంది. అంటే కారణం ఎక్కువసేపు కూర్చోవడం వలన లేకపోతే వ్యక్తిలోనే సమస్య? అదే ఇప్పుడు నార్మల్ హెల్దీ ఇండివిజువల్ ఒక 3-4 అవర్స్ కూర్చున్నా కూడా వాళ్ళకి పెయిన్ రావాలని ఏం రూల్ లేదు. సో మేబీ మజిల్ పెయిన్ వల్ల స్లైట్ డిస్కంఫర్ట్ ఉండొచ్చు కానీ సివియర్ పెయిన్ ఉండదు. అదే డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువ సిట్టింగ్ పోస్చర్, కదలకుండా ఒకటే పోస్చర్లో కూర్చుంటే కాన్స్టెంట్గా ఆ నర్వ్ అనేది ప్రెషర్ పడుతూ ఉంటుంది. ఇమాజిన్ మీకు ఇక్కడ దెబ్బ తగిలింది అండ్ రోజు వెళ్ళి దాన్ని టచ్ చేస్తూ ఉంటే నొప్పి తగ్గుద్దా? రోజుకు పెరుగుతుంది అండ్ ఆ గాయం కూడా మానదు. సేమ్ థింగ్ మీకు స్పైన్ మీద మీరు ఎన్ని బ్యాడ్ పోస్చర్లో పెడుతున్నారో అన్నిసార్లు ఆ నరం టచ్ అవుతూ ఉంటుంది. మనం దానికి సెల్ఫ్గా క్యూర్ అయ్యే అవకాశం కూడా ఇవ్వట్లేదు. సో డిస్క్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది స్ట్రిక్ట్గా.
అండ్ వేరే వాళ్ళు కూడా ఇప్పుడు కాన్స్టెంట్గా ఒక 1 అవర్ ఒక పోస్చర్లో ఉన్నారంటే ట్రై టు గెటప్ మూవ్ అరౌండ్, అటు ఇటు జరగడం, స్ట్రెచింగ్ చేసుకోవడం, మళ్ళీ మీ పోస్చర్కి వస్తే ఇది ప్రివెన్షన్ లాగా హెల్ప్ అవుతుంది. ఓకే అండి, కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రీనివాస్ మేడం, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి. నాకు 15 days బ్యాక్ నుంచి వెన్నునొప్పి వస్తుంది. ఓకే, మీకు ఏమైనా దేని వల్ల వస్తుంది అట్లా చెప్తాను. ఏమన్నా లాంగ్ జర్నీ కానీ లేకపోతే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం, రోజువారీ పనుల కంటే కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అట్లా ఏమైనా అయిందా అండి? లాస్ట్ 15 days ముందు, ఇది స్టార్ట్ అవ్వక ముందు ఎలా స్టార్ట్ అయింది అని చూసుకోవాలి. అప్ అండ్ డౌన్ 60 kilometers జర్నీ ఉంటుంది, ఆఫీస్ లో చేస్తాను. సో మోస్ట్ కామన్ ఇదే ఉంటుందండి, జర్నీ తప్పదు ఆబ్వియస్లీ. కొన్నిసార్లు మనకేంటంటే వేరే వాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ కూడా చాలా మంది మా దగ్గరకు వస్తుంటారు. వాళ్ళ ప్లేస్ ఆఫ్ వర్కింగ్ చాలా దూరం ఉంటుంది, వర్క్ ఆల్మోస్ట్ 20-30 kilometers ఉంటుంది. సో వాళ్ళకి ఫస్ట్ ఇచ్చే అడ్వైస్ అయితే ఆబ్వియస్లీ మీరు ఇల్లన్నా షిఫ్ట్ కావాలి అటువైపు, ఎందుకంటే జాబ్ షిఫ్ట్ చేయలేరు కాబట్టి. సో మీకు ఒకవేళ వర్కింగ్ ప్లేస్ షిఫ్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటే ఫస్ట్ ఆప్షన్ అది. లేదు అంటే మీరు దగ్గర ప్లేస్కి మూవ్ అవ్వడం, ట్రావెల్ తగ్గించుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్క రోజులో అయ్యేది కాదు కదా, ఎవ్రీడే ట్రావెల్ చేయాలి అంటే కొంచెం మనం హెల్త్ అనేది కాంప్రమైజ్ కాకుండా అదర్ విషయాలలో కొంచెం కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అండ్ పెయిన్ సివియర్గా వస్తుందంటే ఆబ్వియస్లీ మీకు దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ని ఒకసారి కలవండి. వాళ్ళు దాని తగ్గట్టు మీ ఎక్స్రే చేయడము ఆర్ మీకు పర్సనల్గా క్లినికల్గా ఎగ్జామిన్ చేసి నిజంగా సివియర్గా ఉంటే నెక్స్ట్ ఏం చేయాలో సజెషన్స్ అనేది ఇస్తారు. ఓకే సార్, సార్, దీనికి గ్యాస్ట్రిక్ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? గ్యాస్ట్రిక్ అంటున్నారా? గ్యాస్ట్రిక్ డైరెక్ట్ దీనివల్ల గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉన్నప్పుడు వెనక ఆగుతుంది బాగా. అదే డైరెక్ట్ లింక్ కాదండి, మేబీ అది మీరు అబ్జర్వ్ చేసిన కోఇన్సిడెన్స్ అయి ఉండొచ్చు. డైరెక్ట్గా అయితే మనకి గ్యాస్ అవుతే ఛాతీ దగ్గర వెనక సైడ్ బర్న్ అవుతుంది కానీ నడుము దగ్గర అనేది కాదు, ఛాతీ నుంచి వెనక భాగంలోకి వెళ్తుంది అలాంటిది. సో అట్లున్నప్పుడు ఆబ్వియస్లీ గ్యాస్ట్రైటిస్ కూడా మనము దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇప్పుడు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటే అసలు ఏంటి, ఎప్పుడు అవసరం పడుతుంది ఎక్కువగా? ఇప్పుడు మనకి ట్రెడిషనల్గా చూసుకుంటే ఏజ్ ఓల్డ్ మెథడ్స్ ఓపెన్ సర్జరీస్ ఉండేవి, పైనుంచి కింది వరకు కట్ చేయడము, అక్కడ ఉన్న బోన్ మొత్తం తీసేసి లామినెక్టమీ అంటారు, అవి తీసేసుకొని దాంట్లో ఉండే డిస్క్ తీయడము. ఇది యాక్సెప్టెడ్ సర్జరీ. ఒక 20-25 years బ్యాక్ వరకు దిస్ వాజ్ యాక్సెప్టెడ్. బట్ రీసెంట్ డెవలప్మెంట్స్లో ఫస్ట్ వచ్చింది మైక్రోస్కోపిక్ డిస్కెక్టమీ. ఇప్పుడు ఎట్లయితే మనకి కడుపుకి లాప్రోస్కోపీ అని సర్జరీస్ చేస్తారో అబ్డామెన్కి, మనకి స్పైన్కి దాన్ని మైక్రోస్కోపీ కానీ ఎండోస్కోపీ అంటారు. సో ఎండోస్కోపీ ఏంటంటే మనకి చిన్న కెమెరా లాంటిది ఉంటుంది, స్మాల్ హోల్లో నుంచి కీ హోల్ సర్జరీస్ అంటారు. ఆ కీ హోల్ నుంచి మనం కెమెరా పంపిస్తే దాన్ని ఒక ఆల్మోస్ట్ 7x to 10x జూమ్లో మనకు కనిపిస్తుంది. అంత అడ్వాన్స్డ్ అయిపోయింది ఇప్పుడు మెడికల్ సిస్టంలో వచ్చే లేటెస్ట్ గ్యాడ్జెట్స్ కానీ. సో అంత స్మాల్ హోల్లో నుంచి కూడా ఆ కెమెరా మనకు జూమ్ చేస్తుంది కాబట్టి వర్కింగ్ స్పేస్ తక్కువ ఉన్నా కూడా మనకి లీవరేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే మనకి యాంగిల్డ్ స్కోప్స్ అని ఉంటాయి. సో ఆ యాంగిల్డ్ స్కోప్స్ వల్ల మనకి హై మ్యాగ్నిఫికేషన్లో కనిపించడం వల్ల ఈజీగా అక్కడ అఫెక్ట్ అయిన నర్వ్ని మనం ప్రొటెక్ట్ చేసుకొని ఇంజూర్ కాకుండా డిస్క్ నుంచి తీసేయచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ మజిల్స్ని మనం డిసెక్ట్ చేయకుండా, ఆపరేటివ్ టైం తక్కువ ఉండడం, అండ్ పేషెంట్ కూడా 1 or 2 daysలో డిశ్చార్జ్ అయిపోయి వితిన్ 10 days అగైన్ దే కెన్ బి గెట్ బ్యాక్ టు దేర్ రెగ్యులర్ వర్క్. సో అంత రెగ్యులర్గా ఇప్పుడు ఫిలిం యాక్టర్స్ నుంచి కూడా కొంతమంది స్పోర్ట్స్ పీపుల్ కూడా మనం సర్జరీస్ చేసాము, అందరికీ కూడా కీ హోల్ సర్జరీస్ చేస్తాము. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడున్న బిజీ కాంపిటేటివ్ వరల్డ్లో, ర్యాట్ రేస్లో దే హ్యావ్ టు గెట్ బ్యాక్ టు దేర్ ఒరిజినల్ లైఫ్ స్టైల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో దానికి ఆన్సర్ వచ్చేసి ఎండోస్కోపిక్ కీ హోల్ సర్జరీస్. దాంట్లో కూడా ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ చాలా వస్తున్నాయి. డిపెండింగ్ అపాన్ ద పేషెంట్స్ మనము వాళ్ళకి ఏది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందనేది చూసుకొని వి విల్ ప్లాన్ ఫర్ దాట్. అంటే ఇది వయసు పైబడిన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అంటారా? వయసు పైబడిన వాళ్ళకి ఇంకెక్కువ యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళే ఆపరేటివ్ డ్యూరేషన్ ఎక్కువ తట్టుకోలేరు, ఆపరేటివ్ స్ట్రెస్ ఎక్కువ తట్టుకోలేరు. సో యాక్చువల్గా కామన్గా థింక్ చేసేది ఏంటంటే ఎండోస్కోపిక్ కీ హోల్ సర్జరీ యంగ్స్టర్స్కే ఉంటుందని, బట్ ఈవెన్ ఎల్డర్లీ పర్సన్స్కి కూడా ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఒబీస్ పేషెంట్స్కి 100-120 kgs ఉన్న వాళ్ళకి కూడా కీ హోల్ ద్వారా లాంగ్ స్కోప్స్ ఉంటాయి, అటువంటి వాళ్ళకి ఇంకా బేసికల్గా ఎక్కువ హెల్ప్ అవుతుంది ఇట్లాంటి సర్జరీస్. ఓకే, అంటే వెన్నెముక సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం అంటారా? యూజువల్గా అది కూడా కామన్గా జనరల్గా న్యూరో సర్జన్స్ దగ్గరికి రావాలంటే రాగానే సర్జరీ సజెస్ట్ చేస్తారు అనుకుంటారు, దట్ ఈస్ కామన్ మిత్.
సో మనము యూజువల్గా ఇప్పుడు మా ఓపిక వచ్చే వాళ్ళ దాంట్లో 90%కి వితౌట్ సర్జరీయే మేనేజ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఎర్లీ స్టేజెస్లో వస్తారు, కొంతమందికి మోడరేట్ స్టేజ్ ఉంటుంది, అండ్ ఇంతకుముందు చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ మెడిసిన్స్ వాడుకుంటూ ఫిజియోథెరపీ చేసుకుంటే చాలా మందికి తగ్గుతుంది. ఎవరైతే ఈ ఎర్లీ స్టేజెస్లో నెగ్లెక్ట్ చేస్తారో, ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకోకుండా రోజు రోజుకి ఆ ఇబ్బందిని ఇంకా నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళే సర్జరీకి వెళ్తారు. కొన్ని స్కాన్స్ ఏంటంటే చూడగానే ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలి, లేకపోతే చాలా హై రిస్క్ అన్నట్టు. ఇప్పుడు ఏదైనా కూడా బెనిఫిట్స్ వర్సెస్ రిస్క్ రేషియో చూసుకుంటాం. మీరు ఒక కంపెనీ ఉంది, దాంట్లో మీరు 90% లాస్ అవుతారు అంటే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తామా? చేయం. సేమ్ థింగ్ ఇప్పుడు సర్జరీ వల్ల 90% రిస్క్ ఉంది, 10% బెనిఫిట్ ఉంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళని సర్జరీకి పుష్ చేయం. అదే మనకి 99% బెనిఫిట్ ఉంది, 1% మాత్రమే రిస్క్ ఉంది, దానివల్ల ఉపయోగం ఎక్కువ అంటే 100% వాళ్ళకి సర్జరీకి మనం మోటివేట్ చేస్తాము. అండ్ దానివల్ల వాళ్ళు కరెక్ట్ డిసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అంటే వాళ్ళకి ఇంకా ఏదైనా హెల్త్ పరంగా సమస్య ఉంటే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, అలాంటి వాళ్ళకి అదే అవన్నీ పెరుగుతున్న కొద్దీ రిస్క్ అనేది పెరుగుతుంటుంది. ఇప్పుడు అన్కంట్రోల్ షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, హార్ట్ డిసీజ్ ఉంటుంది, కొంతమంది ఆల్కహాలిక్ పేషెంట్స్ ఉంటారు, లివర్ ప్రాబ్లం ఉంటుంది. ఏవన్నీ మనకి అదర్ ప్రాబ్లమ్స్ పెరుగుతుంటాయో స్పైన్ పరంగా రిస్క్ అనేది అంత పరంగా పెరుగుతుంది. స్పైన్ అని కాదు, దానివల్ల అనెస్థీషియా ఇస్తాం మనం. జనరల్గా స్పైన్ సర్జరీ చేసినప్పుడు అనెస్థీషియా ఇస్తాం కదా, అనెస్థీషియా వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. స్పైన్ సర్జరీ టెక్నిక్ ఏం మారదు, డ్యూరేషన్ ఏం మారదు, అండ్ సక్సెస్ రేట్ మారదు. బట్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు షుగర్స్ అన్కంట్రోల్డ్ ఉన్నాయి, అప్పుడు ఏమవుతుంది, అనెస్థీషియా టైం ప్రొలాంగ్ అవుతుంది, వూండ్ ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతున్న కొద్దీ సక్సెస్ రేట్స్ అనేవి కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటాయి. అంటే ఈ ఎండోస్కోపిక్ సంబంధించి దీని పాత్ర ఎలా ఉంటుందండి చికిత్సా విధానానికి సంబంధించి అప్పుడు? అట్లాంటి కండిషన్స్లో అంటున్నారా? డెఫినెట్గా ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మనము రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించుకొని రెగ్యులర్ ఓపెన్ ట్రెడిషనల్ సర్జరీస్కి వచ్చే కాంప్లికేషన్స్ కంటే ఎండోస్కోపిక్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి చూస్ చేసుకుంటాం ఈ పేషెంట్కి దేనివల్ల బెనిఫిట్ ఎక్కువ అవుతుంది అనేది. మనం ఒక్కొక్క పేషెంట్కి టైలర్ చేసుకోవాలి, ప్రతి జబ్బుకి ఒకటే మందు కాదు కదా. సో సేమ్ థింగ్ ప్రతి స్పైన్ సర్జరీకి ఒకటే మోడ్లో ఉండదు. పేషెంట్ తగ్గట్టు ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళకు ఉండే లైఫ్ స్టైల్ బట్టి మనము మోడ్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటాము. అది ఇండివిజువల్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే అండి, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. మేడం నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం నా పేరు కుమార్ అండి. ఓకే కుమార్ గారు, నేను హైదరాబాద్ నుండి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్కారం సార్. యా సార్, నేను సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తాను. ఓకే. నాకు బ్యాక్ పెయిన్ ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది సార్. ఓకే. ఆ బ్యాక్ పెయిన్ ఇచ్చేలే నేను పెయిన్ కిల్లర్స్ అంటే మామూలుగా బ్యాక్ పెయిన్ అనేది మెడికల్ వేసుకున్నప్పుడు రిలీఫ్ ఉంటుంది, తర్వాత పెయిన్ మళ్ళీ 2 days మళ్ళీ పెయిన్ రిపీట్. ఓకే. నార్మల్గా ఎన్ని అవర్స్ కూర్చుంటారు సార్ మీరు ఎట్ ఎ స్ట్రెచ్? ఇప్పుడు మామూలుగా వర్క్ స్టార్ట్ అయినప్పుడు మీరు సిస్టమ్ ముందు కూర్చుంటారు కదా, యూజువల్గా ఎన్ని అవర్స్ అలా కంటిన్యూస్గా కూర్చుంటారు వితౌట్ మూవింగ్? మార్నింగ్ 10 to 7 వరకు కూర్చుంటారు. మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 వరకా? సో అంటే ఆ లైఫ్ స్టైల్ బట్టే మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సార్. అందుకే ఇందాక నుంచి మనం ఫోకస్ చేసేది కేవలం లైఫ్ స్టైల్ అండ్ పోస్చర్ గురించే. ఇది 100% మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికే ఇలాంటి ఇంటర్వ్యూస్ కానీ ఆర్ హెల్త్ అవేర్నెస్ చేయడానికి. సో అంటే మీకు ఇప్పుడు ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్లో మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే కంటిన్యూస్గా కూర్చోవడము, బ్యాక్ ప్రొటెక్షన్ సరిగా లేకపోవడం. సో మీరు ఏంటంటే అర్గోనామిక్స్ చూసుకోవాలి, మీరు కూర్చునే చైర్ కరెక్ట్గా ఉందా, మీరు వాడే సిస్టమ్ ఎగ్జాక్ట్లీ మీ నెక్ లెవెల్లో మానిటర్ లెవెల్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ ఎవ్రీ 1 or 2 అవర్స్కి యూ ప్లీజ్ మేక్ ష్యూర్ మీరు తాగే వాటర్ కానీ దూరంగా పెట్టుకోండి, మీకు యాక్సెసిబుల్గా పెట్టుకోవద్దు. ఒక 1-2 అవర్స్కి లేవడం, కొంచెం దూరం వెళ్ళి వాటర్ తాగడము, స్ట్రెచింగ్ చేసుకొని మళ్ళీ వచ్చి కూర్చోవడం, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే మీరు ఆ సైకిల్ని బ్రేక్ చేసినట్టు అవుతుంది. అండ్ డైలీ కంపల్సరీ మీకు మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ అన్నా కూడా బెడ్ మీద కూడా మీరు స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. బేసిక్ స్ట్రెచింగ్స్ 15 minutes a day మీరు స్పెండ్ చేస్తే 90% ఆఫ్ ద ప్రాబ్లం తగ్గుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పెయిన్ ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి ఉండేది మజిల్ టైట్నెస్ వల్ల, మజిల్ స్పాజమ్స్ వల్ల ఉంటుంది, నాట్ బికాస్ ఆఫ్ ద డిస్క్. ఎందుకంటే మీరు ఒకవేళ 2 days అవ్వగానే 2 days టాబ్లెట్ వేసుకుని రిలీఫ్ ఉంటుంది. 2 days యా కరెక్ట్. బట్ మనం కంటిన్యూస్గా టాబ్లెట్ వేసుకోలేము కదా, దట్ ఈస్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. మరీ సివియర్ పెయిన్ ఉన్నప్పుడు వేసుకొని కొంచెం మీకు దగ్గరలో ఉన్న కన్సల్టెంట్ని ఒకసారి కలిసేసి మీరు ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. ఒకవేళ ఇఫ్ ద పెయిన్ మీకు ఏదైతే ఉందో మీ రెగ్యులర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అఫెక్ట్ చేస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది అంటే డెఫినెట్గా దాన్ని ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకుంటే మంచిది. ఓకే ఓకే అండి. ఓకే సార్, ఇప్పుడు ఈ సర్జరీకి సంబంధించి నరాలకి ఏమైనా సమస్య ఉంటుందా? కొంతమంది అపోహ అయితే అలా అనుకుంటూ ఉంటుంది. యా
సో జనరల్గా ఏంటంటే స్పైన్ సర్జరీ అంటే కూడా ఇప్పుడు ఎస్పెషల్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఈవెన్ ఇప్పుడు ఎక్కువ చాట్ జీపీటీ అవన్నీ యూజ్ చేస్తున్నారు చాలామంది, జెమినై చూస్తున్నారు. ఒక పర్టికులర్ సర్జరీ ఏదైనా సజెస్ట్ చేసినా, ఒక మెడికల్ కండిషన్ ఏదైనా చూసినా ఇమీడియట్గా వాళ్ళు చాట్ జీపీటీలో పెట్టేసేసి వాట్ కెన్ బి ద పాసిబిలిటీస్ అని అంటారు. సో ఇప్పుడు లిటరేచర్ ప్రకారం ఏమొస్తుందంటే రేర్ కాంప్లికేషన్స్ కూడా అది చూపించేస్తుంది. మీ కాలు పడిపోవచ్చు అని చాట్ జీపీటీలో చెప్తుంది స్పైన్ సర్జరీ తర్వాత, కానీ యాక్చువల్గా ఎంత పర్సెంటేజ్ అది మనం కనుక్కోవాలి. 0.01% ఆర్ 1% మ్యాక్సిమం కాంప్లికేషన్స్ వచ్చేది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక ఊర్లో ఒక 10 మంది సర్జరీ చేసుకున్నారు, 9 మందికి మంచిగా అయింది, ఒకరికి సరిగ్గా కాలేదు. ఈ 9 మంది వాళ్ళ పనులు మళ్ళీ చేసుకొని బిజీ అయిపోతారు. ఈ ఒక్కడు మాత్రం ఏం చేస్తాడో ఊరంతా వెళ్ళేసి నాకు సర్జరీ సరిగ్గా కాలేదు అంటారు. సో సొసైటీలో బ్యాడే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మనము సర్జరీ చేయకపోతే ఎంతమంది నష్టపోయారో మాకు తెలుసు, లేట్గా వచ్చి ఎంతమంది కాంప్లికేషన్ అయిందో మాకు తెలుసు. సో సర్జరీ ప్రాపర్ టెక్నిక్తో చేసి, ప్రాపర్ వేలో చేసి, ప్రాపర్ మెథడ్తో చేస్తే డెఫినెట్గా కాంప్లికేషన్స్ అయితే అసలు రావు. 99% రాదు. 1% వస్తుంది అంటే అది పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు, ఆర్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, అవి ఇండివిజువల్గానే మనం డిస్కస్ చేయగలుగుతాం. ఓకే సార్, ఇప్పుడు టీఎక్స్ హాస్పిటల్కు సంబంధించిన ఏవి ఒకసారి చూద్దాం. ఏవి ప్లీజ్. ఓకే సార్, ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏమొచ్చింది చికిత్సకు సంబంధించి తెలియజేయండి. సో యూజువల్గా ఏంటంటే మనం ఇప్పుడు ఎండోస్కోపీలో మనం లేటెస్ట్గా మనం రెగ్యులర్గా ఫాలో అయ్యేది టీఎక్స్ హాస్పిటల్స్ దగ్గర కూడా యూనిపోర్టల్ ఎండోస్కోపిక్ సర్జరీస్ అంటాము. సో ఓన్లీ కేవలం స్మాల్ కట్లో లెస్ దెన్ 1 సెంటీమీటర్ సింగిల్ స్టిచ్ ఉంటుంది, ఒక్కొక్కసారి స్టిచ్ కూడా అవసరం ఉండదు. సో యూనిపోర్టల్ ఎండోస్కోపిక్ ట్రాన్స్ఫరామినల్ సర్జరీస్ అంటారు, ఇంటర్లామినార్ సర్జరీస్ అంటారు. ఇప్పుడు లేటెస్ట్గా బైపోర్టల్ కూడా వచ్చింది, అండ్ కొన్నిసార్లు మనం రోబోటిక్స్ కూడా దీంట్లో వాడతాము. ఇప్పుడు ఇంకా ఫుల్గా డెవలప్ కాలేదు, బట్ రోబోటిక్స్ వేరే బ్రాంచెస్లో ఉన్నంత న్యూరో సర్జరీలో లేదు, కానీ బట్ కమింగ్ డేస్లో ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కలిపి ద లేటెస్ట్ టెక్నాలజీ స్పైన్లో ఇంకా ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ మాత్రము మినిమల్ ఇన్వేజివ్గా చేసే స్పైన్ టెక్నిక్స్లో మోస్ట్ కామన్గా మేము వాడేది ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే చాలా మంది ఫేస్బుక్, ఇన్స్టా చూసి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇంకా ఎవరైనా రావాలి మీ దగ్గరకు అనుకుంటే మీ వాటికి సంబంధించి ఒకసారి తెలియచేయండి. ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏదైనా. షూర్ అండి. అయితే నేను రీసెంట్ కూడా దేర్ వాజ్ వన్ ఓల్డ్ లేడీ, వాళ్ళ గ్రాండ్ డాటర్ ఇన్స్టాగ్రామ్లో మా వీడియోస్ చూసేసి, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, వాళ్ళ గ్రాండ్ డాటర్ చూసి వాళ్ళ గ్రాండ్ మదర్ని ఆల్మోస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా నుంచి దే కేమ్ టు హైదరాబాద్ జస్ట్ బికాస్ ఆఫ్ ఒక వీడియో చూసి వాళ్ళకి చెప్పిన విధానం నచ్చి, ఒక జెన్యూనిటీ చూసి. సో నవేడేస్ ఇప్పుడున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆబ్వియస్లీ మంచికి యూజ్ చేయొచ్చు, నెగిటివ్గా కూడా యూజ్ చేయొచ్చు. నాదైతే డాక్టర్ నరేష్ కుమార్ గజ్జల అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, యూ కెన్ ప్లీజ్ ఫాలో దాట్. దాంట్లో నా మెయిన్ ఫోకస్ ఈజ్ టు టెల్ అబౌట్ ద ప్రివెన్షన్. డిసీజ్ వచ్చాక ట్రీట్ చేయడం కాదు, డిసీజ్ రాకుండా చూడడమే డాక్టర్ యొక్క ప్రధాన లక్షణం అండ్ ప్రధాన టార్గెట్ అయి ఉండాలి ప్రతి ఒక్కరికి. సో డూ ఫాలో దాట్ అండ్ ఆల్వేస్ రిమెంబర్ ఎన్ ఫర్ న్యూరో, ఎన్ ఫర్ నరేష్. చెప్తున్నారు కదా డాక్టర్ గారిని సంప్రదించాలి టీఎక్స్ హాస్పిటల్లో అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న పర్సనల్ నెంబర్స్ కూడా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు సంప్రదించవచ్చు. డాక్టర్ గారు, ఫైనల్గా చెప్పండి, ఈ వెన్నెముక సంబంధించి యువతకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఫుడ్ విషయంలో కావచ్చు, ఇప్పుడున్న సమాజంలో వాటికి సంబంధించి కావచ్చు, వర్క్ విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వండి. సో మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది స్పైన్ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని హార్ట్ అటాక్స్ ఉంటాయి, కొన్ని డిసీజెస్ మన చేతిలో ఉండవు, అది బ్యాడ్ లక్ అంతే. బట్ స్పైన్ కాజెస్ ఆల్మోస్ట్ 99% మ్యాన్ మేడే ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్, ప్లీజ్ గెటప్
మూవ్ అరౌండ్ డైలీ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఒబెసిటీకి దూరంగా ఉండండి. స్మోకింగ్ అనే అడిక్షన్స్, ఆల్కహాల్ అనే అడిక్షన్స్కి దూరంగా ఉండండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పినట్టు డైట్, ఒబెసిటీ పెరగకుండా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఆన్ టైం మీకు ఒకవేళ సిమ్టమ్స్ వస్తే ఇమీడియట్గా కన్సల్ట్ అయ్యి ప్రాపర్ అడ్వైస్ తీసుకుంటే స్టార్టింగ్ స్టేజ్లోనే దాన్ని మనము కర్బ్ చేయొచ్చు అండ్ అది పెరగకుండా చూసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, అలాగే ఈ ట్రీట్మెంట్కి సంబంధించి కొత్తగా ఏమేమి అందుబాటులో ఉన్నాయో చాలా చక్కగా తెలియజేశారు. మా కాలర్స్ కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి డాక్టర్ స్టాక్. కీప్ వాచింగ్ CVR Health.